రాజశేఖర్ గారిని వారిని ఆధునిక కలిసిన తరఫున మనస్ఫూర్తిగా అలాగే వారిని పాపారెడ్డి గారి చేత ఘనంగా సన్మానం చేయించాలని ఆధునిక కాపుతల ప్రదేశం ద్వారా కోరుతున్నాను. సార్ ఇలా ట్యాబ్ రాయలూరు దృష్టి పెట్టి మా ఆలూరు దృష్టి పెట్టమని ఆయన అనుకున్నారు. మన అందరి తరఫున నేను ఒకటే కాదు, మా అందరి తరఫున ఒకటి అడుగుతున్నాం. మా ఆలూరు కళ్యాణ మండపం మీద కానీ మా పురస్సు మీద కానీ మాకు కొంచెం దృష్టి పెడితే కింద పడేవాడి అంటే మనం ఆదుకోవడం ఆయన పెట్టారు. భీమా
కళ్యాణ కింద కంప్లీట్ అయితే మీరే కట్టా ఉంది. అయితే 10 సంవత్సరాల నుండి ఇదే కట్టున్నారు కానీ ఈ యొక్క కళ్యాణ మండపం కంప్లీట్ కాలేదు. చాలా బాధగా ఉంది. ఒక కార్యక్రమాన్ని ఇంటి బస్సు ఉండి ఇది కంప్లీట్ కావాలండి, కంప్లీట్ చేయలేదు. ఎందుకు పచ్చలేని శక్తి లేదు, పెద్ద కోసం 7 పైసలు అది తెలియలేదు. యావే కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత అది కంప్లీట్ చేయాలి, ఎగ్జామ్లో కంప్లీట్ చేయాలి. అట్లయితే ఆ కార్యక్రమాన్ని చేపట్టుకున్నా లేకుండా లేదు. అదే మాదిరిగా రైతు రంగంలో మా ముందు రైతులే వ్యవహారస్తులు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు, అందరూ రైతులు ముందు కాపు రైతులే. ఆ చేతిలో పిల్లల వద్దుగల ఇంకా పరిస్థితిలో ఉన్నారు. ముందు కాపు మాటలు ఈరోజు అన్ని రంగంలో ముందుకున్నా, అన్ని రంగంలో మానవ ఉన్నా. ఆ పత్రిక ఉంటే 3 కళ్యాణాలు పెట్టాము, ఒక కాలేజీ పెట్టాము, హైస్కూల్ ఉన్నది, దేవస్థానం అంటూ ఏది ఒక దేవస్థానం. అది పెద్ద దేవస్థానాలు ఒక 10 లక్షల కాదు, 50 లక్షల కోట్ల రూపాయలతో ఒక్కొక్క దేవస్థానం పెట్టాము. ఇంకా పెద్దగా ఎక్కడ ముందు సమాజం పనిచేస్తుంది. ఈ ఒక కార్యక్రమం నుంచి మన లాస్ట్ ఊళ్ళో ఏరక పండుగ అవుతుంది. ఏరక పండుగ అంటారు, ఏరక పండుగ అంటారా, ఏరక పండుగ. ఆ పండుగ 20 సంవత్సరాల నుంచి మనం చేస్తూ ఉంటున్నాం, 25 సంవత్సరాలు. కానీ ఆ ఒక పండుగకి 90 లక్షలు ఖర్చు ఇస్తాం. 90 లక్షలు ఎక్కడ సర్కారు చేయబడి ముందు సమాజం ఇస్తుంది. ఈ కర్ణాటకలో 50 జిల్లాలో కాదు, అంత ఫస్ట్ ఎక్కడ రాజ్యాల నాయకులు చూస్తున్నారు. ఏం ముందు సమాజం వారి సొంత పైసలతో 90 లక్షలు ఖర్చు చేసి ఇంత పెద్ద ఎత్తున 3 సార్లు కార్యక్రమం చేస్తున్నాం. ఆ మన మాదిరిగా ముందు సమాజం చేసి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, కర్ణాటకలో 3 రాజ్యంలో మా ముందు కావాలంటే రైతులు చూడండి. రైతులు ఐక్యత ముందు సమాజంలో అది ఎక్కడా లేదు. ఏం ఐక్యత ఉంది? ఒకే మాట, ఒకే విచారంతో కాపరేట్ గారు ఏం చెప్తారు, పెద్ద ప్రెసిడెంట్ గారు ఏం చెప్తారు, వాళ్ళిద్దరు ఏం చెప్తారు పైన ఎవరు లేదు. 90 లక్షలు ఖర్చు అయితే ఏ ఖర్చు చేసినా పెట్టాలని ఎవరు అడిగేది లేదు. అంత మాదిరిగా మా సమాజం ఉంటే అదే చూసుకొని ఆ ఒక ఆ ఐక్యత చూసుకొని అమెరికాలో నాకు సన్మానం ఇచ్చినారు. అమెరికాలో అన్ని రాజ్యాలు పెట్టిన ముందు కాపుని పిలిచి సన్మానం ఇచ్చినారు. ఈ చూడండి మీరు ఎంత ఐక్యత ఉంది. ఐక్యత ఉంటే మన రాజ్యం అవుతుంది. తెలంగాణలో కాపుడు ఉన్నూరు కాపుడు ఎక్కువ ఎత్తున జనాభా ఉంది. అక్కడ రాజకీయం లేదు, అక్కడ మనకి మనకు ఐక్యత లేక మన అధికారం రాలేదు. ఆంధ్రప్రదేశ్లో మన కాపులు పెద్ద అధ్యక్షులు ఉన్నారు. కాపులు ఉన్నాం, ప్రజలు ఉన్నాం, అందరూ ఉన్నాం. ఎక్కువ 20% జనాభా ఉంటే కూడా మనకి అధికారం ఉండలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక బ్రిటిషర్గా ఇప్పుడు చెప్పింది. అలానే నాయుడు గారికి బహుమతి లేక ఆయన ఇస్తున్నారు. ఈ కర్ణాటకలో ముందు కాపుంటే రైతులు కాకుండా ఉంటే అన్ని పొలిటికల్ పార్టీలు ఎవరే ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలంటే ముందు కాపు సహాయం కావాలా. అన్ని పక్షాలకి ముందు కాపు లేకుంటే అది గెలిచేది లేదు. అంత ఐక్యత ఒకటే మాటతో ఉంటున్నాము. ఆ ఐక్యతనే ముందు కాపు ఉంటే ముందుకు మనకి ఈరోజు గంజలో కుమార్తెగా పనిచేస్తుంది, గంజలో అమ్మాయిగా పనిచేస్తున్నాము. ఆ గంజలో 15 వ్యవస్థలో ఉన్న ముందు కాపులు ఈరోజు గంజి ప్రాంతమంతా మనమే మారిపోయాడు. అంత ఎత్తున మనం పెరిగినాము. ఎందుకు ఐక్యత ఉంటేనే ముందు కాపులు ఇంట్లో ముందు పోయే కారణం ఏంటి? మా పిల్లలు ఇప్పుడు ఎంబీబీఎస్ 50 చదువుతున్నారు, ఎండి 15 చదువుతున్నారు.
ఎడ్యుకేషన్ జీరో ఉన్నారు, వకీలు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. ఇవన్నీ రాజకీయ నాయకులకి సంబంధం లేదు. వాళ్ళ లక్షణాలైతే ఇరవై కాదు, ఇరవై కోసమే ఈ సంఘం మా దగ్గర అట్టలేదు. ఎవరు మాట్లాడే ప్రశ్నలే లేదు. వదులుంటే మా యొక్క ఆ మాదిరిగా ఉంది. దీనికోసమే ఈ కళ్యాణ మంటపం వరకు ఈ కంప్లీట్ చేస్తే దీనికి ఏం కావాలన్నా దీనికి రెండు సమాధానం ఏమిటంగా అన్ని సమాధానాలు ముందు రైతు ముందు సమాధానం దీనికి తయారుగా ఉంది. మీరు కట్టించండి, ఇదే సంవత్సరం కంప్లీట్ చేయండి. నెక్స్ట్ డే మీ వరకు వస్తుంది. వ్యవస్థ మనం సిద్ధంగా ఉన్నాం. మాకు అందరూ అన్ని రంగంలో మీ అందరూ వస్తే నాకు సంతోషం. నారాయణపేటలో వస్తున్నారు, భక్తాలు వస్తున్నారు, గద్వాలలో వస్తున్నారు, కర్నూలు వస్తున్నారు. అందరూ సాయం చేస్తున్నాం. రైతులు ఉన్నప్పుడు అందరూ వచ్చిన వాళ్ళు సాయం చేస్తాం. ఇక అన్ని అందరూ మా సమాజం అన్ని రకాలుగా ముందుకు కావాలనే నా అభిప్రాయం. ముందుకు వస్తేనే సంతోషం అవుతుంది. మా రైతుల్లో ముందుకు వస్తే కాదు, అన్ని పేదల్లో ముందుకు వస్తేనే మా అందరూ సంతోషం అవుతుంది. దానికోసమే మీరు జల్దీ కంప్లీట్ చేయండి. మీకు వ్యవస్థ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీకు సాయం చేయడానికి అన్ని రకాల సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అందరూ ఈరోజు అందరూ మా నాయకులందరూ వచ్చినారు, గాంధీలందరూ వచ్చినారు, ఏమి కాంగ్రెస్ శక్తి వాళ్ళుగా అందరూ వచ్చినారు. ఆ ప్రెసిడెంట్ రావాలంటే ఆ ప్రెసిడెంట్